శుభ శనివారం అందరికీ. ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఇంటి ఆడపిల్ల. ఇది జీవిత సత్యం అని అనొచ్చు. పక్షులట చీమలు బ్రతికున్నప్పుడట చీమల్ని తింటాయట. కానీ కొంతకాలం తర్వాత ఆ పక్షి చనిపోతేనట తిరిగి మళ్ళీ అవే చీమలు ఆ పక్షిని తింటాయట. అంటే కాలం కూడా అంతేనండి. ఎప్పుడు కూడా ఎవరైనా సరే నేనే బలవంతుణ్ణి, నన్నెవ్వరూ ఏం చేయలేరు అని బలహీనులను ఎప్పుడు కూడా చులకన చేయకూడదు. ఎవరు కూడా మన వల్ల బాధపడేలా మాత్రం ప్రవర్తించకూడదండి. తెలుసో తెలియక ఎవరినైనా బాధ పెట్టినా కూడా తిరిగి వాళ్ళకి క్షమాపణ చెప్పేయండి. తప్పేముంది చెబితే? అద్దాన్ని చూసి ముస్తాబైనట్టు నిన్ను చూసి ఇంకొకరు మారాలి. అందుకే అద్దంలా జీవించాలి. ఏమంటారు?